Hi everyone, I am Dr. Swapna Srinath, fertility consultant, Komali Fertility Center, Guntur. కాపర్టీ అంటే ఏంటి, అది ఎవరికి వాడాలి, దానివల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో ఇవాళ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో చాలా మంది ప్రెగ్నెన్సీ అంటే పిల్లలు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి గ్యాప్ లో లూప్ వేయించుకున్నాను మేడం అని చెప్పి చెప్తా ఉంటారు. లూప్ ఇన్ ద సెన్స్ కాపర్టీ లూప్ అనమాట. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది డిలే చేయడానికి దేర్ ఆర్ వేరియస్ మెథడ్స్ అనమాట. కొంతమంది కాండోమ్స్ వాడతారు, కొంతమంది టాబ్లెట్స్ పిల్స్ అని చెప్పేసి వాడతారు, కొంతమంది లూప్ వేయించుకుంటారు. సో ఈ లూప్ వేయించుకుంటే మాకు ఏమైనా ప్రమాదం అవుతుందేమో, అసలు లూప్ ఎవరికి వేయించుకోవాలి అని చెప్పేసి కొన్ని కామన్ డౌట్స్ ఉంటాయి అనమాట. సో లూప్ అంటే ఏంటంటే ఇట్స్ అ కాపర్టీ, అంటే దిస్ ఇస్ నాన్ హార్మోనల్ మెథడ్. ఇప్పుడు మనం ఓసీ పిల్స్ అంటే టాబ్లెట్స్ వాడతాం కదా ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేయడానికి, అవి హార్మోనల్ పిల్స్ అనమాట. సో హార్మోనల్ పిల్స్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లైక్ బరువు పెరగటం కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కానీ కాపర్టీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ కాపర్. సో దానివల్ల ఏంటంటే యూట్రస్ లోపల పిండం అనేది నిలబడకుండా చేస్తుంది, సో ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ నాన్ హార్మోనల్. సో మీరు వెయిట్ పెరుగుతానేమో ఇవన్నీ పెట్టుకుంటే అని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఈ కాపర్టీ లూప్ అనేది కొంతమందికి వేయించుకున్న తర్వాత బాగా హెవీ బ్లీడింగ్ అవుతుంది, పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొంతమందికి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ మధ్యలో కూడా బ్లీడింగ్ కనిపించే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకొంతమందికి ఇన్ఫెక్షన్ అంటే ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవటం కానీ, పొత్తి కడుపు నొప్పిగా అనిపించడం కానీ, ఇంకొంతమందికి అయితే ఎక్స్పల్షన్ అంటే ఆటోమేటిక్ గా కాపర్టీ లూప్ అనేది అదంతా కదే బయటికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ద ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్. సో మీకు కానీ పర్సిస్టెంటింగ్ గా అంటే ఎక్కువగా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, బాగా కడుపు నొప్పిగా ఉంటుంది, బాగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది అనుకున్నప్పుడు కాపర్టీ లూప్ అనేది తీపిచ్చుకోవడం మంచిది. అదర్వైజ్ మనం లూప్ అనేది 3 to 10 years అంటే లూప్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. సో కొన్ని లూప్స్ ఏమో 3 years వరకు పనిచేస్తుంది, కొన్ని 5 years, కొన్ని 7 years. అట్లా లూప్స్ లో 3 to 10 years వరకు మీరు ప్రెగ్నెన్సీ గ్యాప్ అనేది ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే లూప్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. కానీ కొంతమందికి ఎస్పెషల్లీ మీకు ఆల్రెడీ పొత్తి కడుపు నొప్పి కానీ, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతున్నది కానీ, లేదా గర్భసంచి షేప్ అనేది మీకు బై బర్త్ తేడాగా ఉన్న వాళ్ళకి కానీ ఈ కాపర్టీ లూప్ అనేది అంత మంచి ఆప్షన్ కాదు. ఇంకా కాపర్టీలో ఇంకొక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అంటే మనం గర్భసంచి లోపలనే లూప్ పెడతాము. అంటే ప్రెగ్నెన్సీ అనేది కొంతమందికి లైక్ లెస్ దాన్ 10% ఆఫ్ దమ్ కి ట్యూబ్స్ లో కానీ వేరే ఎక్కడైనా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఛాన్సెస్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు దీన్ని. సో అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా ఏంటి అంటే కాపర్టీ అనేది బెస్ట్ కాంట్రసెప్షన్ అండి. అంటే హార్మోనల్ టాబ్లెట్స్ తీసుకోము అనే వాళ్ళకి ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే మనం ఒకసారి ఇన్సర్ట్ చేయించుకుంటే 3 years వరకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. అదే టాబ్లెట్స్ అయితే రెగ్యులర్ గా మింగుతూ ఉండాలి ఎవ్రీడే మర్చిపోకుండా. సో బట్ కానీ లూప్ వేయించుకున్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మీరు ఓవర్ బ్లీడింగ్ అవుతుందా, పెయిన్ వస్తుందా, ఇన్ఫెక్షన్ వైట్ డిశ్చార్జ్ ఏమైనా అవుతుందా అనేది మీరు గమనిస్తూ ఉండాలి అనమాట. ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ ని ఇమీడియట్ గా అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.